అందరికీ నమస్కారం. నా పేరు శృతి. నేను బీహబ్లో ప్రోగ్రామ్ మేనేజర్ లాగా పనిచేస్తున్నాను. ఇవాళ మనం ఒక చాలా ఇంపార్టెంట్ టాపిక్ మాట్లాడబోతున్నాం. ఇది ఇంపార్టెంట్ ఎందుకు అంటే మన ఎంటైర్ బిజినెస్ ఈ ఒక్క దాని మీదనే ఆధారపడి ఉంటుంది. అదేంటి అంటే ఫైనాన్సెస్ అంటే డబ్బు. మనం ఏ వ్యాపారం చేసినా అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మన పెట్టుబడి కన్నా మనకు కొంచెం ఎక్కువ రావాలని అనుకుంటాము, కొంచెం లాభం రావాలనుకుంటాం. మన ఆర్థిక పరిస్థితులు, మనతో పాటు పనిచేసే వాళ్ళ ఆర్థిక పరిస్థితులు కూడా మెరుగుపరచడానికి మనం ఫైనాన్సెస్ ఆర్ బిజినెస్ అనేది నడిపిస్తాం. సో అందులో ఫైనాన్సెస్ గురించి అండ్ మన ఫైనాన్సెస్ మనం ఎలా మేనేజ్ చేస్తున్నామో తెలుసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇవాళటి సెషన్లో నేను 3 భాగాల్లో ఈ సెషన్ని విడదీస్తాను. ఫస్ట్ వచ్చేసి మేనేజింగ్ యువర్ అకౌంట్స్ అంటే బేసిక్స్. సో మీ బిజినెస్లో ఏవైతే ఫైనాన్సెస్ ఉంటాయో ఆ ఫైనాన్సెస్ని మనం సరిగ్గా మేనేజ్ చేయాలి అంటే దానికి ఎలాంటి స్టెప్స్ ఉంటాయి అండ్ మనం ఎలాంటి ప్రిపరేషన్ ఉండాలి అనేది చూద్దాము. రెండో భాగం వచ్చేసి బుక్ కీపింగ్లో మనకి ఏవైతే ఖర్చులు ఉంటాయో ఆ ఖర్చులని మనం ఎలా రికార్డ్ చేసుకోవాలి అండ్ ఆ రికార్డ్ చేసే పద్ధతులు ఏంటి అనేది చూద్దాము. మూడో భాగంలో మన బిజినెస్లో ఉన్న ఫైనాన్సెస్ని మనం మేనేజ్ చేయాలి అంటే ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలి సో దాట్ మన బిజినెస్ ప్రాబ్లంలోకి వెళ్ళదు, అవేంటో అనేది కూడా మనం చూద్దాం. సో ఈ 3 ఆస్పెక్ట్స్ని ఈ నెక్స్ట్ 20-25 మినిట్స్లో మనం కవర్ చేస్తాము. సో ఫస్ట్ పార్ట్లో మన బిజినెస్ ఫైనాన్సెస్ మనము చూసుకోవాలి అన్నప్పుడు ఎలాంటి ప్రిపరేషన్ అనేది మనం చేసుకోవాలి. ఈ పాయింట్లో నేను వెళ్ళే ముందు డీటెయిల్గా డిఫరెంట్ ఆస్పెక్ట్స్ కవర్ చేసే ముందు ఒక కీ కాన్సెప్ట్ మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను. ఒకటేమో బుక్ కీపింగ్, ఇంకోటేమో అకౌంటింగ్. ఇవి 2 వేరు. బుక్ కీపింగ్ అంటే బేసిక్గా బుక్ మనం మెయింటైన్ చేయడం, అంటే మన ఖర్చులు ఏమేమైనాయి, మనకి ఎంత ఇన్కమ్ వచ్చింది. సో ఈ డబ్బు ఏదైతే మన బిజినెస్లో మూవ్ అవుతుంది కదా, మరి డిఫరెంట్ చేతులు మూవ్ అవుతుంది, డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ మూవ్ అవుతుంది, డిఫరెంట్ ప్లేసెస్ మూవ్ అవుతుంది. సో ఆ మూవ్మెంట్ని ట్రాక్ చేసేదే బుక్ కీపింగ్. అకౌంటింగ్ అంటే ఈ మూవ్మెంట్ని ట్రాక్ చేస్తూ అందులో నుండి అనలైజ్ చేయడం. అనలైజ్ అంటే ఆ లాభాలు వచ్చినాయా, లేకపోతే నష్టాలు వచ్చినాయా, లేకపోతే ఇక్కడ పంపినప్పుడు మనకి ఎక్కువ లాభాలు వచ్చినాయి, లేకపోతే వీళ్ళకి అమ్మినప్పుడు తక్కువ లాభాలు వచ్చినాయి, మన ఖర్చులు ఎలా పెరుగుతుంది, ఎలా తగ్గుతుంది అనేవన్నీ చూడడం వచ్చేసి అకౌంటింగ్. సో ఈ 2 కాన్సెప్ట్స్ అనేది మన ఫైనాన్సెస్ మనం మేనేజ్ చేసినప్పుడు చాలా ఇంపార్టెంట్. చాలాసార్లు ఫైనాన్సెస్ అనేసరికి అందరూ భయపడతారు, కానీ ఇది చిన్నగా బ్రేక్ డౌన్ చేద్దాము. ఫర్ ఎగ్జాంపుల్, మీ అందరి ఇంట్లో ఏమేం ఖర్చులు ఉంటాయో నెలవారీగా మీకు ఐడియా ఉంటుంది. అలాగే ఖర్చులు ఎక్కడ పెరుగుతున్నాయి, ఏం ఖర్చులు తగ్గుతున్నాయి మార్కెట్లో అనే అవగాహన కూడా మీకు ఉంటుంది. దాని తగ్గట్టుగా మీ బడ్జెట్లో మీ ఇంటిని మీరు నడిపించుకోవాలి అంటే ఏది తగ్గించాలి, ఎక్కడ పెంచాలి అనే అవగాహన కూడా మీకు ఉంటుంది కదా. అలాగే మీ వ్యాపారంలో ఖర్చులు ఏమేమి ఉన్నాయో తెలుసుకోవడం ఇంపార్టెంట్. అందులో మన వ్యాపారాన్ని మనం సక్సెస్ఫుల్గా నడిపించాలంటే ఎలాంటి ఖర్చులు తగ్గించుకోవాలి అండ్ ఎక్కడ ఖర్చు పెట్టాలి అనే అవగాహన కూడా మనకు చాలా ఇంపార్టెంట్. సో మన బిజినెస్ ఫైనాన్సెస్ మనం మేనేజ్ చేయాలన్నా, దానికి ప్రిపేర్ ఉండాలన్నా కొన్ని 3-4 ఆస్పెక్ట్స్ మనం చూద్దాం. ఫస్ట్ వచ్చేసి మీకంటూ, మీ బిజినెస్ కంటూ ఒక బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలి. చాలాసార్లు మనం చూసేది ఎలా ఉంటుందంటే పర్సనల్ బ్యాంక్ అకౌంట్ అనేది ఒకటి ఉంటుంది, కానీ చాలామంది ఆ పర్సనల్ బ్యాంక్ అకౌంట్లోనే బిజినెస్ ట్రాన్సాక్షన్స్ కూడా చేస్తారు. అంటే ఇప్పుడు నాకు ఒక బ్యాంక్ అకౌంట్ ఉంది కదా, నా బిజినెస్కి సెపరేట్గా బ్యాంక్ అకౌంట్ ఎందుకు అని అంటారు. కానీ బిజినెస్కి సెపరేట్ బ్యాంక్ అకౌంట్ ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే బిజినెస్ అనేది ఒక సెపరేట్ ఎంటిటీ, దానికంటూ ఒక ఐడెంటిటీ ఉంది, దానికంటూ ఒక రిజిస్ట్రేషన్ ఉంటుంది, దానికంటూ ఒక పేరు ఉంటుంది. సో అయ్యే ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్స్ కూడా ఆ బిజినెస్ అకౌంట్ ద్వారానే జరగాలి. సో మీ ఎక్స్పెన్సెస్, మీ బిజినెస్లో జరిగే ఖర్చులు మీరు ట్రాక్ చేసుకోవాలి అంటే కొన్ని ఖర్చులేమో మామూలుగా క్యాష్ రూపంగా జరుగుతాయి, కానీ ఏ ఖర్చులు అయితే మీరు ఆన్లైన్ చేస్తారో ఆర్ బ్యాంక్ ద్వారా చేస్తారో ఆర్ చెక్ బుక్ ద్వారా చేస్తారో దానికి మీకంటూ ఒక బ్యాంక్ అకౌంట్, మీ బిజినెస్ కంటూ ఒక బ్యాంక్ అకౌంట్ ఉండడం చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ స్టెప్ మీ ఫైనాన్సెస్ మేనేజ్ చేయడానికి ఒక బ్యాంక్ అకౌంట్ అనేది ఓపెన్ చేయండి. ఒక బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలి అంటే మీరు మామూలుగా మీ జిల్లాలో కానీ మీ గ్రామంలో కానీ ఏదైతే క్లోజెస్ట్ బ్యాంక్ ఉందో అక్కడికి వెళ్ళి అడిగి మీ బిజినెస్ని మీరు ఏదైతే రిజిస్టర్ చేసుకుంటారో ఆ డాక్యుమెంట్స్ ఇస్తే వాళ్ళు బ్యాంక్ అకౌంట్ అనేది మీకు ఓపెన్ చేస్తారు. సో సెకండ్ వచ్చేసి మన ఖర్చులని మనం ట్రాక్ చేయడం. ట్రాకింగ్ అంటే మన ఖర్చులు ఎక్కడెక్కడ పెడుతున్నామనే అవగాహన ఉండడాన్ని ట్రాకింగ్ అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, మీకు 100 రూపాయలు ఉన్నాయనుకోండి. ఈ 100 రూపాయలు
10 చోట్ల ఖర్చు పెట్టారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఈరోజు ఆఖరు తర్వాత అరే నేను 100 రూపాయలు ఎక్కడెక్కడ ఖర్చు పెట్టినా అంటే మీకు ఐడియా ఉండొచ్చు. నేను ఈ పలానా ఏ షాప్లో ఇంత కొన్నాను, ఇక్కడికి వెళ్ళి ఇంత కొన్నాను, వీళ్ళకి ఇంత డబ్బులు ఇచ్చాను అనేది అవగాహన ఉండొచ్చు. సేమ్ అదే 1,00,000 రూపాయలు తీసుకున్నారనుకోండి, మేబీ మీకు ఈరోజు ఆఖరు వరకు చూసుకుంటే ఖర్చులు ఎక్కడెక్కడ పెట్టారో అవగాహన ఉండొచ్చు. కానీ ఒక 10 రోజులు పోయిన తర్వాత 100 రూపాయలైనా 1,00,000 రూపాయలైనా ఎక్కడ ఖర్చు పెట్టారు అంటే మీకు ఈజీగా గుర్తు చేసుకోలేరు కదా. సో అందుకని మనం ఒక ట్రాకింగ్ సిస్టమ్ ఆర్ ఒక రికార్డ్ కీపింగ్ సిస్టమ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మీ బిజినెస్లో డే 1 నుండి ఏ రోజైతే మీరు బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు అండ్ అందులో డబ్బు ఇన్వాల్వ్డ్ ఉంది అన్న రోజు నుండి మీరు ఒక ప్రాపర్ రికార్డ్ కీపింగ్ సిస్టమ్ అనేది మెయింటైన్ చేసుకోవాలి అండ్ ఒక బుక్ కీపింగ్ సిస్టమ్ అనేది మెయింటైన్ చేసుకోవాలి మీ ఎక్స్పెన్సెస్ని ట్రాక్ చేయడానికి. సో ఈ బుక్ కీపింగ్ సిస్టమ్ ఏదైతే ఉందో అది డిఫరెంట్ ఫార్మాట్స్లో చేయొచ్చు. మీరు మామూలుగా స్టేషనరీ షాప్కి వెళ్ళి ఒక లాంగ్ రిజిస్టర్ తీసుకొని అందులో కూడా మీ ఎక్స్పెన్సెస్ అనేది ట్రాక్ చేయొచ్చు. లేదా ఇప్పుడు చాలా ఆన్లైన్ టూల్స్, ఆఫ్లైన్ టూల్స్ కూడా ఉన్నాయి. ఆర్ ఈవెన్ మీ సీఏ దగ్గర మీ ఆఫీస్లో ఒక సీఏని మీరు హైర్ చేసుకొని కూడా మీ ఎక్స్పెన్సెస్ ట్రాక్ చేయొచ్చు. మీ బిజినెస్కి ఏది సూటబుల్ ఉందో, ఏది ఈజీ ఉందో దాని ప్రకారం మీరు ఒక ట్రాకింగ్ సిస్టమ్ అనేది మీ ఖర్చులని మ్యాప్ చేసుకోవడానికి ఐడెంటిఫై చేసుకోవాలి. సో ఇప్పటి వరకు మనం మాట్లాడిన దాంట్లో ఫస్ట్ థింగ్ మీరు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలి. సెకండ్, మీకంటూ మీ ఎక్స్పెన్సెస్ని ట్రాక్ చేయడానికి, మీ ఖర్చులని గుర్తుపెట్టుకోవడానికి ఒక సిస్టమ్ అనేది మీరు ఫాలో చేయాలి అండ్ ఒక సిస్టమ్ అనేది మీరు ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. ఈ రికార్డ్ కీపింగ్ ప్రాసెస్ అనేది 2 విధాలుగా జరగచ్చు. ఒకటి క్యాష్ అని అంటారు, ఇంకోటి అక్రూవల్ అని అంటారు. ఇదేంటో నేను చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక మిర్చి ప్రాసెసింగ్ యూనిట్ చిల్లీ పౌడర్ చేసే బిజినెస్లో ఉన్నారనుకోండి. చిల్లీ పౌడర్ చేసే బిజినెస్లో ఏంటి, ఫస్ట్ మీకు రైతు దగ్గర నుండి మిర్చి అనేది మీరు కొనుక్కోవాలి. సో కొనుక్కున్నప్పుడు మీరు క్యాష్ ఇచ్చి మిర్చి అనేది తీసుకుంటారు. సో ఎప్పుడైతే మీ జేబులో నుండి ఫిజికల్ క్యాష్ బయటికి వెళ్తుందో దాన్ని క్యాష్ మెథడ్ అని అంటారు. సో మీరు మీ బుక్స్ ఆర్ మీ ఎక్స్పెన్సెస్ రాసుకున్నప్పుడు ఏమని రాసుకుంటారు, నేను ఇవాళ పలానా ఫార్మర్ దగ్గర నుండి 100 కిలోల మిర్చి కొనుక్కున్నాను, అది క్యాష్ రూపంగా నేను ఇచ్చాను అని రాసుకుంటారు. అక్రూవల్ అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు రైతు దగ్గరికి వెళ్ళారు, మిర్చి కొనుక్కున్నారు, కానీ రైతుకి ఏమని చెప్పారు, నేను మీకు 2 రోజుల తర్వాత పే చేస్తాను ఆర్ చెక్ రూపంగా పే చేస్తాను. సో 2 రోజుల తర్వాత అన్న చెక్ అన్నా ఏమవుతుంది, మీరు ఏదైతే చెక్ ఇచ్చారో ఆయన బ్యాంక్కి వెళ్ళి అది డిపాజిట్ చేసి ఆయన అకౌంట్లో డబ్బులు పడడానికి టైం పడుతుంది, అవునా. కానీ ఆ ట్రాన్సాక్షన్ అనేది అప్పుడే అయిపోయింది. సో ఎప్పుడైతే ట్రాన్సాక్షన్ అయిపోతుందో మీరు అది నేను అయిపోయింది అన్నట్టు మీ బుక్లో మీరు రాసుకోవాలి. కానీ ఆ డబ్బు ఫైనల్గా రిఫ్లెక్ట్ అయ్యేది 2-3 రోజుల తర్వాత రిఫ్లెక్ట్ అవ్వచ్చు. దాన్ని అక్రూవల్ మెథడ్ అని అంటారు. సో మనం రికార్డ్ కీపింగ్ చేసినప్పుడు ఆ ట్రాన్సాక్షన్స్ మ్యాప్ చేసినప్పుడు ఎప్పుడైతే ట్రాన్సాక్షన్ అనేది అవుతుందో, ట్రాన్సాక్షన్ అంటే ఒకరికి ఇవ్వడం ఇంకొకరి దగ్గర నుండి తీసుకోవడం, ఆ ఎక్స్చేంజ్ అనేది ఎప్పుడైతే అవుతుందో మన బుక్లో మన ఎంట్రీలో మనము మెన్షన్ అనేది చేసుకోవాలి, ఒక రికార్డ్ అనేది పెట్టుకోవాలి. థర్డ్ కాంపోనెంట్ మన బిజినెస్లో, మన ఫైనాన్షియల్ మేనేజ్మెంట్లో ఏంటి అంటే మన బిజినెస్ మనం చేసినప్పుడు ఎప్పుడైతే సేల్స్ అనేది స్టార్ట్ అవుతాయో మనం పేమెంట్స్ ఎలా యాక్సెప్ట్ చేయాలి అనేది మన క్లారిటీ ఉండాలి. కొంతమంది అంటారు నాకు ఓన్లీ క్యాషే నడుస్తుంది. ఇప్పుడు మీరు మామూలుగా హోల్సేల్ షాప్కి వెళ్ళినా, కిరాణా షాప్కి వెళ్ళినా కొంతమంది ఓన్లీ క్యాష్ పేమెంట్సే తీసుకుంటారు, వాళ్ళకి ఆన్లైన్ అవన్నీ పనికిరావు. కొంతమంది ఏం చేస్తారు, ఎలా అన్నా పే చేయొచ్చు, చెక్ ద్వారా పే చేయొచ్చు, గూగుల్ పే ద్వారా పే చేయొచ్చు, ఫోన్పే ద్వారా పే చేయొచ్చు అని అంటారు. సో మీ బిజినెస్కి మీరు చేసే ట్రాన్సాక్షన్స్కి మీకు ఎలాంటి పేమెంట్ మెథడ్ సూటబుల్ ఉంటుందో మీరు డిటర్మైన్ చేసుకోవాలి ఫస్ట్ డే సేల్స్ స్టార్ట్ అయినప్పుడు. అండ్ అలాగే దాంతోపాటు ఇప్పుడు జిఎస్టీ అనేది ఒక చాలా ఇంపార్టెంట్ కాంపోనెంట్ అయిపోయింది. సో మీ బిజినెస్కి ఎంత జిఎస్టీ అప్లికబుల్ ఉంటుంది అండ్ ఆ ప్రాసెస్ని కూడా మీరు ఏదైతే ఫైనల్ ఎంఆర్పి ఉందో మీరు ఇదర్ ఆ జిఎస్టీ మీ ఫైనల్ ఎంఆర్పిలో యాడ్ చేస్తారా లేకపోతే విడివిడిగా ఎంఆర్పి ప్లస్ జిఎస్టీ అని యాడ్ చేస్తారా అనేది మీరు నిర్ణయించుకోవాలి. సో ఈ కాంపోనెంట్ అనేది మీ బిజినెస్ ప్రాసెస్లో చాలా ఇంపార్టెంట్ అండ్ అది తప్పకుండా గుర్తుపెట్టుకోండి. సో ఇప్పటి వరకు మనము మన ఫైనాన్సెస్ మనం మేనేజ్ చేయాలంటే 3 థింగ్స్ అనేవి మనం డిస్కస్ చేసాం. ఒకటి మీ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకోవడం, రెండోది మీ ఎక్స్పెన్సెస్ అనేది రెగ్యులర్గా ట్రాక్ చేసుకోవడం, అది రోజువారీగా అవ్వచ్చు లేదా వారం వారం అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇస్ కంఫర్టబుల్ ఫర్ యూ, కానీ ట్రాక్ అనేది చేయడం ఇంపార్టెంట్.
మూడోది వచ్చేసి మన బిజినెస్ మనం నడిపించే ప్రాసెస్లో మనకి పేమెంట్స్ ఎలా వస్తాయి అనేది నిర్ణయించుకోవడం. సో ఈ 3 కాంపోనెంట్స్ అనేది మన బిజినెస్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ చేసేటప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ కాంపోనెంట్స్. ఇది కాకుండా నేను ఇప్పుడు మీకు ఒక 2 కాంపోనెంట్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బేసిక్గా మనం ఫైనాన్సెస్ అనగానే 2 విధమైన కాస్ట్ అనేది ఉంటుంది. కాస్ట్ అంటే మన వ్యాపారానికి అయ్యే ఖర్చు. సో ఈ కాస్ట్ ఏంటి? డైరెక్ట్ కాస్ట్ అని ఉంటుంది, ఇండైరెక్ట్ కాస్ట్ అని ఉంటుంది. డైరెక్ట్ కాస్ట్ అంటే మన బిజినెస్కి డైరెక్ట్గా అయ్యే కాస్ట్. ఫర్ ఎగ్జాంపుల్, మన బిజినెస్లో మనము 2-3 మనుషుల్ని పెట్టుకున్నాం. సో వాళ్ళు పని చేసినందుకు మనం శాలరీస్ ఇవ్వాలి. సో శాలరీస్ అనేవి డైరెక్ట్ కాస్ట్. అంటే మీ ముందు జరిగే ప్రాసెస్లో అది మీరు డే వైజ్ ఇచ్చినా మంత్లీ ఇచ్చినా డైరెక్ట్గా మీ బిజినెస్కి అయ్యే ఎక్స్పెండిచర్ని డైరెక్ట్ కాస్ట్ అంటాము. రెండోది వచ్చేసి ఇండైరెక్ట్ కాస్ట్. ఇండైరెక్ట్ కాస్ట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్, మీ ముడి సరుకులు ఉంటాయి లేదా మీ మెషినరీ ఉంటుంది. ఇవన్నీ మీ ప్రొడక్షన్ ప్రాసెస్కి హెల్ప్ చేస్తుంది, కానీ మీ ఫైనల్ ప్రోడక్ట్ ఇవి తయారు చేయవు కదా. సో ఈ కాస్ట్ని మనం ఇండైరెక్ట్ కాస్ట్ అనేవి అంటాము. సో మనం మన బిజినెస్ అకౌంట్స్ చేసినప్పుడు ఆర్ మన ఫైనాన్సెస్ చేసినప్పుడు ఏవైతే డైరెక్ట్ కాస్ట్ మన శాలరీస్ ప్లస్ మన రా మెటీరియల్ కాస్ట్ ఉందో అవి 2 కలిపి మన ఖర్చులు అనేది మనం గుర్తించాలి. సో ఈ ఒక్క పాయింట్ అనేది మీరు గుర్తుపెట్టుకోండి. రెండోది వచ్చేసి రెవెన్యూ. అంటే మనకి ఇప్పుడు ఈరోజు లాభం వచ్చిందా లేదా అని మనం ఎలా క్యాల్కులేట్ చేస్తాము? ఇందాక నేను చెప్పినట్టు కాస్ట్ అనేది మనం గుర్తించి, అలాగే రెవెన్యూ అంటే ఆదాయం కూడా గుర్తించడం ఇంపార్టెంట్. మనకి ఈ ఆదాయం అనేది కూడా డిఫరెంట్ మోడల్స్లో వస్తుంది. ఒకటి, డైరెక్ట్ మనం ఇవాళ ఒక కస్టమర్కి అమ్మామనుకోండి, వాళ్ళు మనకు పే చేస్తారు, అది ఒక టైప్ ఆఫ్ ఆదాయం. ఇంకో టైప్ ఆఫ్ ఆదాయం ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, నేను నా ప్రోడక్ట్ని ఒక రీటైల్ షాప్లో పెట్టాను. రీటైల్ షాప్లో పెట్టినప్పుడు కస్టమర్ ఈరోజు కొనుక్కోవచ్చు, రేపు కొనుక్కోవచ్చు, కానీ డైరెక్ట్గా మనీ అనేది నాకు రాదు. ఒక 1 వీక్ తర్వాత, కానీ ఒక 15 డేస్ తర్వాత నేను ఎవరైతే షాప్ ఓనర్కి పే చేశానో వాళ్ళు నాకు పే చేస్తారు. సో అది క్రెడిట్ సేల్స్ అని కూడా అంటారనమాట. సో మనం రెవెన్యూ అనేది క్యాల్కులేట్ చేసినప్పుడు డైరెక్ట్ సేల్స్ క్యాల్కులేట్ చేయాలి. తర్వాత మనం ఏదైతే వెండర్స్ మనం ఐడెంటిఫై చేస్తామో మన మార్కెట్ స్ట్రాటజీలో, వాళ్ళ ద్వారా అయ్యే రెవెన్యూ కూడా మనం క్యాల్కులేట్ చేయాలి. ఇవి 2 క్యాల్కులేట్ చేస్తే మనకి టోటల్ రెవెన్యూ అనేది వస్తుంది అండ్ టోటల్ కాస్ట్ అనేది వస్తుంది. సో ఇవి 2 మనం కంపేర్ చేసుకొని చూసుకున్నప్పుడు మన వ్యాపారం లాభంలో ఉందా నష్టంలో ఉందా అనేది మనకు ఐడియా వస్తుంది. సో మీరు మీ బిజినెస్ ప్లాన్ చేసినప్పుడు కానీ ఆర్ లెక్కలు చూసినప్పుడు కానీ రాసుకున్నప్పుడు కానీ మొత్తం ఖర్చులు ఎంత అవుతుందో చూసుకోవాలి, అలాగే మొత్తం ఆదాయం ఎంత వస్తుందో అనేది కూడా చూసుకోవాలి. సో ఇప్పుడు మనం సెకండ్ పార్ట్ ఆఫ్ ద వీడియో సిరీస్కి వద్దాం, విచ్ ఈస్ బుక్ కీపింగ్ అండ్ హౌ టు మేనేజ్ బుక్ కీపింగ్. అంటే ఇందాక మనం మాట్లాడినట్టు బుక్ కీపింగ్ అంటే ఏంటి? బేసిక్గా మన ఎక్స్పెన్సెస్ ఏవైతే అవుతున్నాయో అది ఒక ప్రాపర్ బుక్లో రాసుకొని అన్ని ట్రాన్సాక్షన్స్ రికార్డ్ చేసుకోవడం అనేది బుక్ కీపింగ్. కానీ ఇందులో 2 మెయిన్ ఆస్పెక్ట్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి రెగ్యులర్ అప్డేట్ చేయడం. అప్డేట్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, ఇవాళ ఇంత ఖర్చు అయింది అని అనడం కూడా కాదు, దానికి ప్రూఫ్ కూడా ఉండాలి ఖర్చు అయినట్టు. సో ప్రూఫ్ ఎలా ఉంటుంది? ఇదర్ ఒక బిల్ రూపంగా ఉంటుంది, లేకపోతే ఎవరైనా రిసీట్ ఇచ్చే రూపంగా ఉంటుంది. సో మీ బుక్ కీపింగ్ చేసే ప్రాసెస్లో ఎంతోమంది మీ బిజినెస్లో ఖర్చు పెడుతుండొచ్చు. ప్రతి ఖర్చు మీరే పెట్టాలని రూల్ కూడా లేదు. అండ్ మీ బిజినెస్ చేసేటప్పుడు మీ కింద 10 మంది పనిచేస్తున్నారంటే ఏదో ఒక పాయింట్లో ఎవరో ఒకరు ఆ ఖర్చు అనేది పెడుతుండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఇవాళ 1000 రూపాయలు ఖర్చు అయింది అనుకోండి, ఆ ఖర్చు అయినట్టు ఆధారం ఏది? ఆ ఆధారం తీసుకోవడానికే మీకు బిల్ అయినా రిసీట్ అయినా ఇలాంటి డిఫరెంట్ పేపర్స్ అనేవి ఉంటాయి మీ ట్రాన్సాక్షన్ అయినట్టు చూపించడానికి. సో మీ బుక్ కీపింగ్ చేసే ప్రాసెస్లో ఈ ప్రతి ఒక్క పేపర్ అనేది కూడా మీరు పెట్టుకోవడం ఇంపార్టెంట్. అలాగే రెండో విషయం ఏంటి అంటే ఎవరెవరు ఏం ఖర్చు పెడుతున్నారు అనేది కూడా చూసుకోవడం ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్, మీ బిజినెస్ ప్రాసెస్లో ఎన్నో విషయాలు ఉంటాయి, రైట్? లైక్ ప్రొడక్షన్ ఉంటుంది, రా మెటీరియల్ ఉంటుంది, ఫైనల్ ప్యాకేజింగ్ ఉంటుంది, కస్టమర్ దగ్గర డబ్బులు తీసుకోవడం ఉంటుంది. సో మీ బిజినెస్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 ఉన్నారనుకోండి ఎవరైతే ఖర్చు పెడుతున్నారు లేదా వాళ్ళకి డబ్బులు వస్తున్నాయి. సో ఈ 5 ఎవరు? వాళ్ళకి ఎంత వస్తుంది డబ్బులు? లేకపోతే ఈ 5 కాకుండా వేరెవరి దగ్గరన్నా మీ డబ్బు అనేది చేయి మారుతుందా లేదా? ఇవన్నీ తెలుసుకోవడానికి కూడా మనకు బుక్ కీపింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో బుక్ కీపింగ్ అనేది యాక్చువల్లీ చాలా టైం కన్జ్యూమింగ్ ప్రాసెస్. అందుకే చాలామంది బిజినెస్లో అవాయిడ్ కూడా చేస్తారు దీన్ని. కానీ అవాయిడ్ చేయడం వల్ల ఆబ్వియస్లీ చాలా ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి కదా.
కానీ మీరు మీ బిజినెస్లో బుక్ కీపింగ్ చేసినప్పుడు ప్రతి ఒక్క ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ని కరెక్ట్గా మ్యాప్ చేయడం ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్, ఇవాళ మీరు 100 రూపాయలు తీసారంటే ఆ 100 రూపాయలకి లెక్క ఉండాలి ప్రతి పైసాతో సహా. ₹1 ఎక్కువ అయినా తక్కువ అయినా మీ బిజినెస్లో ఏదో డిఫరెన్స్ వస్తుంది అనేది అర్థం. ఇప్పుడు మనం 100 అనేది చాలా చిన్న అమౌంట్, కానీ ఆ సున్నాలు పెరిగినా కొద్దీ మన బిజినెస్లో డిఫరెన్సెస్ కూడా చాలా పెద్దగా కనిపిస్తూ ఉంటాయి. సో ప్రతి రూపాయికి అండ్ ప్రతి పైసాకి లెక్క అనేది ఉండడం చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ ఇంపార్టెన్స్ని మనం కంటిన్యూస్గా మెయింటైన్ చేయాలి అంటే రోజువారీగా ఏం చేయాలో చూద్దాం. మీ బిజినెస్లో ప్రతి ఒక్క మనీ మూవ్మెంట్ అనేది మీరు ట్రాక్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇట్ కెన్ బీ యాజ్ సింపుల్ యాజ్ మీ ఆఫీస్కి ఎవరో వచ్చారు, వాళ్ళకి మీరు చాయ్ ఇద్దాం అనుకున్నారు ఆర్ కాఫీ ఇద్దాం అనుకున్నారు. సో ఆ కాఫీ ఇవ్వాలన్నా ఎవరైతే కాఫీ ఆఫీస్ బాయ్ని పిలిపించి మీరు బయటికి వెళ్ళి చాయ్ కొనుక్కొని వచ్చే మొత్తం ప్రాసెస్లో ఎక్కడెక్కడ డబ్బు ఖర్చు అవుతుంది అవన్నీ ట్రాక్ చేయాలి. ప్రతి రూపాయికి ఇందాక మాట్లాడినట్టు ఒక పేపర్ ట్రైల్ అనేది ఉండాలి. సెకండ్ థింగ్ ఆల్సో, రోజువారీగా మనం చేయాల్సింది ఏంటి అంటే, చాలాసార్లు మోస్ట్ బిజినెసెస్ ఎంతైతే అంత ఖర్చు పెడుతూ ఉంటారు ఆర్ ఏదైతే ఎంత డబ్బులు వస్తున్నాయో అవి తీసుకుంటూ ఉంటారు. కానీ బడ్జెట్ అనేది ఇంపార్టెంట్. బడ్జెట్ అంటే మీరు ప్లాన్ చేసుకోవాలి మీ మనీని. సో ఇవాళ నేను ఓన్లీ 100 రూపీసే స్పెండ్ చేస్తాను, ఇంతకన్నా ఎక్కువ నా బిజినెస్కి ఖర్చు నేను చెయ్యను అని అనుకోవడం ఆర్ ఆ నిర్ణయం తీసుకోవడం కూడా మీ చేతిలో ఉండాలి. అండ్ ఆ నిర్ణయం అనేది మీరు తీసుకోవాలి. ఈ బడ్జెట్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్, మీ బిజినెస్ అవసరాలు తగ్గట్టుగా ఖర్చు పెడుతూ ఉండొచ్చు, కానీ ఎంత మనీ బయటికి వెళ్తుంది అనేది మీకు తెలియకపోవచ్చు. సో దానికంటూ ఒక క్యాప్ అంటే ఒక లిమిట్ పెట్టుకోవడమే ఈ బడ్జెట్ కాన్సెప్ట్. సో మీ బిజినెస్లో ఎంత బడ్జెట్ పెట్టుకుంటున్నారు, ఎంత లిమిట్ పెట్టుకుంటున్నారు అనేది రోజువారీగా మీరు నిర్ణయించుకోవడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో రోజువారీగా మనం ఏం చేయాలి? ఒకటి, మన మనీ ఎక్కడెక్కడ వెళ్తుంది దానికి ఒక పేపర్ ట్రైల్ అనేది క్రియేట్ చేయాలి. రెండోది, మన బడ్జెట్, డైలీ బడ్జెట్ ఎంత అనేది ఫిక్స్ చేయాలి. ఇది డైలీ చేయాల్సిన పర్టిక్యులర్ ఆస్పెక్ట్. వారం వారం ఏం చేయొచ్చు మీరు? క్యాష్ ఫ్లో అని అంటారు. క్యాష్ ఫ్లో మానిటర్ చేయడం అని అంటారు. క్యాష్ ఫ్లో అంటే మన బిజినెస్లో ఎంత మనీ వస్తుంది, ఎంత మనీ పోతుంది అప్రాక్సిమేట్లీ. సో ఈ వారం ఇంత వస్తుంది, ఇంత పోతుంది, ఈ వారం ఇంత వస్తుంది, ఇంత పోతుంది. ఆ అవగాహన అనేది పెంచుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. నెల నెల ఏం చేయాలి? ప్రతి నెల మన బిజినెస్ మొత్తంలో మనం ఎంత ఇన్వెస్ట్ చేసినాం, మన పెట్టుబడి ఏంటో తెలుసుకోవాలి. అలాగే మన బిజినెస్లో అయ్యే ఖర్చులేంటి. ఖర్చులు 2 విధాలుగా ఉండొచ్చు. ఫిక్స్డ్ ఎక్స్పెన్స్ అని అంటారు, వేరియబుల్ ఎక్స్పెన్స్ అంటారు. ఫిక్స్డ్ ఎక్స్పెన్స్ అంటే నా బిజినెస్ నడిచినా నడవకపోయినా నాకు ఉండే ఖర్చులు. ఫర్ ఎగ్జాంపుల్, రెంట్. మీ బిజినెస్ నడిచినా నడవకపోయినా మీరు రెంట్ అనేది కట్టుకోవాలి. వేరియబుల్ ఎక్స్పెన్సెస్ అంటే ఏంటి? శాలరీస్. సో ఇవాళ మీకు ఒక ఎంప్లాయీ ఉండొచ్చు, తర్వాత నెక్స్ట్ మంత్ ఇంకో 2-3 ఎంప్లాయీస్ ఉండొచ్చు. సో ఆ వేరియబుల్ శాలరీకి కావాల్సిన ఖర్చు అనేది మారుతూ ఉంటుంది. సో మీ బిజినెస్లో ఈ ఖర్చులు ఎలా ఉన్నాయి అవి చూసుకోవాలి. దాని తగ్గట్టుగా ఎంత ఆదాయం వస్తుంది, నా పెట్టుబడి అని ఖర్చులు పోను నాకు ఎంత మిగులుతుంది అనేది కూడా చూసుకోవాలి. సో నెలవారీగా మనం మొత్తం కంపెనీ స్నాప్షాట్ అంటే ఒక ఓవరాల్ పిక్చర్ ఏముంది అనేది మనం తెలుసుకోవాలి. ఈ పిక్చర్ తెలుసుకోవడానికి మీ లోకల్లో ఎవరైనా CA ఉన్నా లేకపోతే ఎవరైనా అకౌంటెంట్ ఉన్నా వాళ్ళని పిలిపించి వాళ్ళ ద్వారా చేస్తే మనకు ఒక అవగాహన, టోటల్ కంప్లీట్ పిక్చర్ అనేది వస్తుంది. సో బుక్ కీపింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఇందాక చూసినట్లు బుక్ కీపింగ్ ఒక కంపెనీ గ్రో అవ్వాలి అంటే మేజర్ థింగ్ దట్ ఎనీబడి లుక్స్ ఫర్ ఎగ్జాంపుల్, మీరు రేపు బ్యాంక్కి వెళ్ళి లోన్ తీసుకోవాలి అనుకోండి, వాళ్ళు చూసేది కూడా మీ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మీరు ఎలా మెయింటైన్ చేశారు, మీరు నెలవారీగా మీ ఖర్చులు ఎంత పెట్టారు, ఆ ఖర్చులు ఓవర్ టైం తగ్గాయా, లాభం ఓవర్ టైం పెరిగిందా లేదా అనేది చూస్తారు. సో మన బిజినెస్లో మనం ఫైనాన్సెస్ ఎలా మేనేజ్ చేస్తున్నాం అనేది చాలా క్రూషియల్ అండ్ అందులో బుక్ కీపింగ్ ఈజ్ అ బిగ్ సొల్యూషన్ ఫర్ ఇట్. అలాగే ఈ బుక్ కీపింగ్ మన బిజినెస్లో అమలు చేసుకోవాలి అంటే ప్రాపర్గా ఆర్గనైజ్డ్ ఉండడం, ఒక ప్రాపర్ డిసిప్లిన్ తీసుకురావడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పటి వరకు మనం ఏమేం చేయాలి మన బిజినెస్కి అని చూసాం కదా, ఇప్పుడు ఏం చేయకూడదో చూద్దాం. చాలాసార్లు మనం బిజినెస్ నడిపించినప్పుడు పెద్ద పెద్ద కంపెనీస్ కూడా సరిగ్గా వాళ్ళ ఫైనాన్సెస్ మేనేజ్ చేయనందువల్ల వాళ్ళ లాసెస్లోకి వెళ్ళిపోయాయి. చాలా కంపెనీస్ అలా ఫైనాన్సెస్ మేనేజ్ చేయనందువల్ల ఇప్పుడు కంప్లీట్లీ డిసపియర్ కూడా అయిపోయినాయి. సో మీ బిజినెస్ మీరు నడిపించుకోవాలి అంటే కొన్ని విషయాలు మీరు చాలా కేర్ఫుల్గా ఉండాలి.
ఇందాక నేను ఫస్ట్ నుండి చెప్తున్నాను ఖర్చులు అని. మనం చాలాసార్లు అనుకుంటాం, మరే ₹2 కదా, ₹3 కదా, పోతే పోనీ ఎవరికో టిప్ ఇచ్చాము, ఏదైనా ఇచ్చాము. ఏది చేసినా కూడా దాని రికార్డ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎలాంటి ఖర్చులు మనం గుర్తుంచుకోవాలి అండ్ ఎలాంటి గుర్తుంచుకోవద్దు అనేది అనుకుంటారు. అలా ఏమి ఉండదు. బిజినెస్ ఖర్చులు అంటే ప్రతి ఒక్క ఖర్చు, చిన్నదైనా పెద్దదైనా, అవసరం కానిదైనా మీ బిజినెస్లో మీరు లెక్క అనేది తీసుకోవాలి. ఎందుకంటే ఇది మీ బిజినెస్ సంపాదించిన ప్రతి ఒక్క డబ్బుకి ట్రాక్ అనేది ఉండాలి. సెకండ్ థింగ్ వచ్చేసి, నా బిజినెస్లో లాభం వస్తుందంటే అది మళ్ళీ వాడుకోవచ్చు అని అనుకుంటారు చాలామంది. కానీ వెయిట్ చేయాలి, ఇమీడియట్గా వాడుకోవద్దు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, నేను చిల్లీ ప్రాసెసింగ్ బిజినెస్ ఉంది ఆర్ మిర్చి బిజినెస్ ఉంది అనుకోండి నాది. ఇవాళ నేను ఒక పర్టిక్యులర్ ట్రాన్సాక్షన్ చేశాను. 100 కిలోలు మిర్చి ఒకరికి ఇచ్చాను, ఒక పర్టిక్యులర్ కస్టమర్కి ఇచ్చాను. ఆ కస్టమర్కి ఇచ్చినప్పుడు నేను ప్రతి ఒక్క కిలోకి ఒక ₹20 లాభం పెట్టుకొని ఇచ్చాను అనుకోండి. సో వెంటనే నేను ఏమనుకుంటున్నాను, ఓకే ₹20 లాభం వచ్చింది నాకు ప్రతి కిలోకి. సో 100 కిలోలు అంటే నాకు ఒక ₹2,000 లాభం వస్తుంది. ఈ 2,000 నేను మళ్ళీ దాంతో నేను ఇంకొక రైతు దగ్గర నేను కొనుక్కోవచ్చు అని వెంటనే అనుకుంటాను. కానీ ఎప్పుడైనా మనం ఒక బిజినెస్ ట్రాన్సాక్షన్ చేసినప్పుడు ఆ కంప్లీట్ ట్రాన్సాక్షన్ అనేది అయిపోవాలి, మనం లాభం అనేది క్యాల్కులేట్ చేయడానికి. కంప్లీట్ ట్రాన్సాక్షన్ అంటే రైట్ ఫ్రమ్ మనము ఆ మాట్లాడుకోవడమే కాదు, ఫైనల్గా వాళ్ళకి ప్రోడక్ట్ ఇచ్చినప్పుడు ట్రాన్స్పోర్టేషన్ ఖర్చులు ఉంటాయి. ఏమన్నా వాళ్ళకి ఇచ్చినాక వాళ్ళు డ్యామేజ్ అయిపోయింది అనుకోండి, వాళ్ళు దానికి రిటర్న్ అడుగుతారు. సో ఆ రిటర్న్ ఖర్చులు ఉంటాయి. సో హోల్ ప్రాసెస్ అంటే స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్ ఏదైతే ఉందో అది లెక్క తీసుకున్న తర్వాతనే మిగిలేది మనం ప్రాఫిట్ అని గుర్తించవచ్చు, అంటే లాభం అని గుర్తించవచ్చు. అప్పటి వరకు మనము ముందే అనుకోవద్దు, ఓకే కిలోకి ₹20 ఎక్కువ పెట్టాను కాబట్టి నాకు లాభం వస్తుంది అని అనుకోవడానికి లేదు. అది రెండో విషయం. మూడో విషయం, ఎక్కడైతే చాలా మహిళా పారిశ్రామికవేత్తలు తప్పు చేస్తారు ఏంటి అంటే, వాళ్ళ వ్యాపారంలో వచ్చే డబ్బుని వాళ్ళ పర్సనల్ యూస్కి వాడుకుంటారు అండ్ పర్సనల్ మనీని వ్యాపారానికి పెడతారు. సో ఇది చేయొచ్చా అని చాలా అడగచ్చు, కానీ దానికంటూ ఒక పద్ధతి అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీ పర్సనల్ మనీని మీరు వ్యాపారంలో పెట్టాలి అనుకుంటే దాన్ని పెట్టుబడి కింద మీరు లెక్క వేసుకోవాలి. అలాగే బిజినెస్లో ఉన్న డబ్బులు మీరు మీ పర్సనల్ యూస్కి వాడాలి అనుకుంటే బిజినెస్లో అది ఈదర్ మీరు జీతం లాగానో లేదా ఒక అడ్వాన్స్ లాగానో తీసుకోవాలి మీ వ్యాపారం నుండి. ఎందుకంటే బిజినెస్ అయినా మీరైనా రెండు వేరే ఎంటిటీ. మీరు బిజినెస్ స్టార్ట్ చేసి ఉండొచ్చు, కానీ మీరు బిజినెస్ ఒకటి కాదు. అలాగే మీ బిజినెస్లో వచ్చే డబ్బు, మీ పర్సనల్ డబ్బు కూడా వేరే. సో మనం బిజినెస్ ఫైనాన్సెస్ మేనేజ్ చేసినప్పుడు, మన బిజినెస్లో వచ్చిన డబ్బు మేనేజ్ చేసినప్పుడు పర్సనల్ ఏంటి, బిజినెస్ ఏంటి అనే క్లియర్ డిస్టింక్షన్ ఉంటే మన కంపెనీ ముందుకెళ్ళొచ్చు, మన ఫైనాన్సెస్ కూడా మనం ముందుకు తీసుకెళ్ళొచ్చు. లాస్ట్ వచ్చేసి, మన బిజినెస్లో ఇందాక మనం మాట్లాడినట్టు పేపర్ ట్రేల్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా. సో ఈ పేపర్ ట్రేల్ ఏంటి, ఇన్వాయిసెస్, రిసీట్స్, అడ్వాన్సెస్, వర్క్ ఆర్డర్, పర్చేజ్ ఆర్డర్ ఎన్నో ఉంటాయి ఒక బిజినెస్లో. సో ఇవన్నీ జమ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. చాలాసార్లు అనుకోవచ్చు, ఈ నెల అయిపోయింది, ఈ రిసీట్స్ అన్నీ ఎందుకు, ఈ చిన్న చాయ్ బిల్ ఎందుకు అని అనుకోవచ్చు. కానీ మీ బిజినెస్ పెరుగుతున్న కొద్దీ మీరు ట్యాక్స్ సిస్టమ్ కిందకి వస్తారు. ట్యాక్స్ అయినప్పుడు, ఆడిట్ అయినప్పుడు, అకౌంటింగ్ అయినప్పుడు ఈ పేపర్స్ అన్నీ కూడా ఇంపార్టెంట్ ఉంటాయి. సో ఒక ఫైల్ కొనుక్కోండి, అందులో Day 1 నుండి ఎనీ పేపర్ ఏది ఉన్నా కూడా మీ బిజినెస్లో నెలవారీగా పిన్ చేసి అందులో రికార్డ్ అనేది పెట్టుకోండి. ఇప్పటి వరకు ఈ వీడియో సిరీస్లో మన బిజినెస్లో ఏవైతే ఫైనాన్సెస్ ఉంటాయో, ఫండ్స్ ఉంటాయో అవి మేనేజ్ చేయడానికి ఎలాంటి స్టెప్స్ ఉండాలో చూసాం. అలాగే బుక్ కీపింగ్ ఎలా చేయాలి, దాని ఇంపార్టెన్స్ ఏంటి, అండ్ డైలీ, వీక్లీ, మంత్లీ ఏమేమి చేయాలో కూడా చూసాము. లాస్ట్గా ఇందాక మన బిజినెస్ ముందుకు వెళ్తున్న కొద్దీ ఎలాంటి ప్రాక్టీసెస్ మనం చేయకూడదు అనేది కూడా చూసాము. సో ఇవన్నీ వింటుంటే, అబ్బా ఇంత చెయ్యాలా, ఇవన్నీ అవసరమా నా బిజినెస్కి, నేను ఏదో చిన్న బిజినెస్ చేస్తున్నాను, ఇంట్లో నుండి చేస్తున్నాను అని మీరు అనుకోవచ్చు. కానీ ప్రతి చిన్న బిజినెస్ కూడా ఒకరోజు పెద్దగా అవుతుంది. మీరు కూడా ఒక పెద్ద ఆంట్రప్రెన్యూర్ అవుతారు. అయినప్పుడు ఈ చిన్న ప్రాక్టీసెస్, ఈ చిన్న మెలకువలు మీరు తెలుసుకుంటే మీ బిజినెస్ గ్రో చేసినప్పుడు మీకు ఈజీ అయిపోతుంది. ఈ అకౌంట్స్ ఈ బిజినెస్ మేనేజ్ చేయడానికి ఎన్నో టూల్స్ ఉన్నాయి. అలాగే మా వీహబ్లో ఆంట్రప్రెన్యూర్ ఒక అమ్మాయి కూడా ఉంది. తను ఒక స్టార్టప్ మీరా బిల్స్ అని స్టార్ట్ చేసింది. సో ఇందులో ప్రతి ఒక్క బిజినెస్ ట్రాన్సాక్షన్ అనేది మనం ఈజీగా ఈ ఒక యాప్ బేస్డ్ ఫార్మాట్లో ఎంటర్ చేసుకోవచ్చు. సో మీరు తనకి రీచ్ అవుట్ అవ్వాలన్నా ఆర్ ఈ సెషన్ గురించి మీకు ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నా వీహబ్ని సంప్రదించండి. థ్యాంక్ యూ.